పోంతి ఏమనకు వాడు అలిగినట్టుండు. అయ్యో వాడు ఏడుస్తుండు, ఏమనకు. కన్నయ్య ఏమైంది నాన్న? ఏడవకు. ఇదా నువ్వు ఒకసారి. సరే తీ ఏం పోవద్దు తీ, ఏడవకు. నువ్వు ఇద్దా ఒకసారి. కన్నయ్య అట్లా ఏడుస్తారా ఎవరన్నా? కన్నయ్య గుడ్ బై, మంచి అబ్బాయి, చిన్న అబ్బాయి ఏడుస్తారా? ఏడవద్దు కదా, ఊకో నువ్వు. వద్దు అంగన్వాడికి ఏం పోవద్ది. నువ్వు ఏడవకు. అమ్మను కొడదాం తీ, ఇద్దరం కలిసి అమ్మను కొడదాము. నువ్వు ఏడవకు. ఏందో ఏమోనయ్యా, ఆయమ్మొచ్చి నీ పిల్లగాడేటో ఉరికిండు దొరుకుతలేడని చెప్పేసరికి కాజెట్లు ఆడనే ఆడలేదయ్యా. మస్తు భయమైంది నాకైతే. వీడు మంచిగా బాల్బడికోక ఎందుకు ఇట్లా చేస్తుండో ఏమో. అత్తమ్మ, బుడ్డ పొరగలకు పుట్టెంటికలు తీయకపోతే కూడా ఇట్లనే వేస్తారంటగా. చీదర అంత ఆగమాగము, ఏడుసుడు, గంటలు, మునేరు శస్త్రాలు చేస్తారట కదా, అవునా? అందరూ ఏం చేయరవ్వా, కొంతమంది చేస్తారు గట్లనే. ఓ అయ్యా, బుడ్డ పోరగలకు పుట్టెంటికలు ఉంటే కూడా ఇట్లనే వేస్తారట. మీరాబాయి చెప్పింది. పుట్టెంటికలు తీయకపోయారు, ఇంకా ఇప్పుడు తీస్తారు మరి. పుట్టెంటికలు ఉంటే కూడా పిల్లలు కొంతమంది అట్లనే వేస్తారు. పిల్లగానికి బాగా మునేరుంది, బాగా గంటలు వేస్తుండు. ఎంటికలు అయితే తీసుకురారి, తీసుకొచ్చినాక ఎట్లుంటాడో చూడుర్రి మీరు అనబట్టే. సరే తీసుకొద్దాము. మొన్నటిదాకా ఇక తీయొద్దు, నాయన చనిపోయి సంవత్సరం అవుతుంది కదా.